నవీపేట్ మండలం నాళేశ్వర గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో కోనేరును ప్రారంభించారు. బుధవారం శివరాత్రిని పురస్కరించుకుని భారీగా భక్తులు వస్తారని, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశామని సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లో మాజీ సర్పంచ్ డాగ సరీన్ చెప్పారు. నవీపేట్ మండలం నాళేశ్వర గ్రామంలో పురాతన శివాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసిన కోనేరును అంగరంగ వైభవంగా ప్రారంభించారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో గ్రామ అభివృద్ధి కమిటీ దాతల సహకారంతో కోనేరుని పునర్నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, పార్వతి అమ్మవార్లకు గణపతి పూజ చేసి వారిని గంగా స్నానం చేయించి ఊరేగింపుగా శివాలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్ డాగ సరీన్లు మాట్లాడుతూ, బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అతి పురాతన కోనేరును గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మించడం జరిగిందని అన్నారు. అతి పురాతన నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయానికి 3 రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తారని, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశామని అన్నారు. భక్తులు బుధవారం ఆ మహాశివుని దర్శించుకుని గురువారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించి భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ డాగ సరీన్, గ్రామ అభివృద్ధి కమిటీ విడిసి సభ్యులు రమేష్, శ్యామ్, సాయినాథ్, హరీష్, రాకేష్, గంగాధర్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం నాడు వచ్చే మహాశివరాత్రి మా నాళేశ్వర గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. 3 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించుకొని మొక్కి పోవడం జరుగుతుంది. 2 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించి మరుసటి రోజున గురువారం నాడు అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా నాళేశ్వర రాజరాజేశ్వర శివుని దర్శించుకోవాలని కోరుతున్నాము. అలాగే మా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుండి మా నాళేశ్వరం ప్రజల భక్తుల కోరిక ఉండే. పాతకాలంలో మా శివాలయం పక్కన కోనేరు ఉండే. ఆ కోనేరుని ఈ గ్రామాభివృద్ధి కమిటీ వారు ముందుకు వచ్చి పునర్నిర్మాణానికి పూనుకున్నారు. కావున ప్రత్యేకంగా వారికి నా అభినందనలు తెలుపుతూ గ్రామం తరఫున కూడా పీడీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు తప్ప కానీ ఎవరు ముందుకు రాలేరు. ఈ వీడీసీ సభ్యులు ముందుకు వచ్చి కోనేరు పునర్నిర్మాణాన్ని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ మహాశివరాత్రిని సందర్భంగా మా నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోగలరని సందర్భంగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఏదైతే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ రాజన్న పెద్ద రాజన్నగా, నాళేశ్వర రాజన్న పెద్ద రాజన్నగా, వేములవాడ చిన్న రాజన్నగా కోరుకుంటారు. ఏదైతే ఇక్కడ నుంచి అంగరంగ వైభవంగా వేములవాడలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో మా నాళేశ్వర గ్రామంలో కూడా కోడెలాగల ప్రత్యేకత. ఈ విధంగా గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీంట్లో భాగంగా గత కొన్ని సంవత్సరంగా అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు ముందుకెళ్తున్న గ్రామాభివృద్ధి కమిటీ దేవాలయాన్ని ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కోనేరు నిర్మాణం పూర్తి కావడం, పునర్నిర్మాణం చేస్తున్నారు. వీడీసీ సభ్యులు పూర్తి సహకారంతో నిర్మాణం పూర్తయింది. గత 5 సంవత్సరాల నుంచి ఒకటి అనుకుంటా వీడీసీ సభ్యులు ప్రతి సంవత్సరం ఒకదాన్ని ముందుకెళ్తూ తీసుకెళ్లారు. ఒకరు రేకులు వేయడం, ఒకరు బునాది వేయడం, ఒకరు ప్రహారీ గోడ పెట్టడం. అయితే ఈ సంవత్సరం వీళ్ళు ముందుకొచ్చి కోనేరుని నిర్మించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మహాశివరాత్రి వేడుకలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులు, 3 రాష్ట్రాల భక్తులు ప్రతి ఒక్కరు వీచేసి మా స్వామివారి కృపకు ప్రాప్తులై భోజనాలు ప్రతి ఒక్కటి స్వీకరిస్తారని ఈ గోదావరి నది తీరాన పింగేని గ్రామంలో పుష్కర స్నానం